త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో పింగళి వెంకయ్య గారి పేరు చిరస్మరణీయం. జాతీయ జెండాను రూపొందించి భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. ఈయన వెంకయ్య గారు 1876 ఆగస్టు 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం సమీపంలో బట్లపెనుమూరు అనే ఊరిలో జన్మించారు. మద్రాసులోని ఉన్నత పాఠశాల విద్యలో ఉత్తీర్ణత సాధించి తరువాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ చేశారు. అనంతరం లక్నోలో రైల్వే గార్డుగా పనిచేశారు. మాత్రమే కాకుండా వజ్రాల గనులలో వ్యవసాయ రంగంపై ఆయనకి చాలా లోతైన అవగాహనే ఉంది. అంతేకాకుండా ఈయన ఇండియన్ ఆర్మీలో కూడా పనిచేశారు. ఆంగ్లో ఇండియన్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. 40 ఏళ్ల వయసులో గాంధీజీతో పరిచయం ఏర్పడిన తరువాత జాతీయ పతాకం కోసం చాలా శ్రమించారు. 5 ఏళ్లలో 30కి పైగా దేశాల జెండాలను అధ్యయనం చేసి చివరకు త్రివర్ణ పతాకాన్ని జూలై 22, 1947న రాజ్యాంగ పరిషత్ భారత జాతీయ జెండాగా ఆమోదించింది. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.